దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించు. నువ్వేం చూసావో చెప్పు. ముగ్గురు కలిసి మందు తాగారు మేడం. అప్పుడు ఒకడు వచ్చి ఎంత కొట్టాడో తెలుసా? డిషు డిషు డిషు. నువ్వు తను ఎవడో చెప్పగలవా? మేడం తప్పకుండా చెప్తాను. అర్జున్, ఈ ఇన్ఫర్మేషన్ మనోజ్ సార్కి ఇవ్వండి. ఎస్ మేడం. తనని తీసుకెళ్ళండి. ఆర్టిస్ట్ ని కూడా రమ్మని చెప్పండి. సార్ స్కెచ్ రెడీ అయిపోయింది. సారీ డియర్, ఇదంతా ప్రకాష్, మామూలే నేను కదా. చెప్పేది విను. రేపు నేను త్వరగా చెప్పేది సాయంత్రం విను. ఇంటికి వచ్చేయండి. కోపడకి. రేపు నన్ను పార్లర్ తీసుకువెళ్ళాలి, మర్చిపోతు. ఎందుకంటే రేపు అందరి ముందు నేను బెస్ట్ గా కనిపించాలి. ప్రకాష్ ప్లీజ్ రా. దివ్యా, ఏం చేస్తున్నావు? తొందరగా రెడీ అవ్వు. నేను ఆల్మోస్ట్ రెడీగానే ఉన్నాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి, త్వరగా వెళ్ళండి. ఇదిగోండి టవల్. నేను రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది చెప్పు? జూజుబి సరే 5 త్వరగా నిమిషాలు. రండి. ప్రకాష్ త్వరగా రండి. దివ్య ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు? 2 నిమిషాలండి, ఇప్పుడు రెడీ అయ్యి వచ్చేస్తాను చూడండి. సరే, నేను కిందకి వెళ్ళి కారు తీస్తాను. ప్లీజ్ నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందకి రా. ఓకే. దివ్యా, దివ్యా, దివ్యా.
ఈ రోజు నుంచి నిన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టరులే. నేను చెప్పేది నిజమే బాబాయ్. కానీ ఒక విషయం, ఏం జరిగినా సరే నోరు మాత్రం తెరవకే. లేకపోతే నేను దీనితో ప్రజల నాలిక కట్ చేయడానికి, అవును ప్రజల నాలిక కట్ చేయడానికి ఎంతో సమయం పట్టదు. ఎర్రని నీ పెదాలు, దాహంతో ఉంది నా హృదయం, వెర్రెక్కిన మృగము, వేటాడడానికి నేను. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఏం చూస్తున్నావు? శివాంగి, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు చెప్పు బేబీ. అలాగా? అయితే వెళ్దామా? వెళ్దాం. ఒక్క నిమిషం. ఎస్ సార్. శివాంగి, చెప్పండి సార్. గంగానగర్లో ఒక హస్బెండ్ వైఫ్ మర్డర్ జరిగింది. లొకేషన్ నీకు సెండ్ చేస్తాను, వెంటనే అక్కడికి వచ్చి. ఓకే సార్. సారీ బేబీ, ఇంకో మర్డర్ జరిగింది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ప్లీజ్ కోప్పడకు. నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా వెళ్దాం ప్లీజ్. ఇప్పుడు నేను వెళ్ళొస్తాను. సారీ బేబీ, ఎమర్జెన్సీ వర్క్. నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా వెళ్దాం ప్లీజ్. ఇంకా ఎన్ని రోజులకి ఇలాగా? నాకేమనిపిస్తుందంటే మన ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని. డెసిషనా? ఏంటా డెసిషన్? మనం విడిపోయే డెసిషన్. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నాను. సరే, ఏం పర్వాలేదు.
అవును, నేను హాస్పిటల్ నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాను. కాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను. డాక్టర్ సార్, నాకు నా బిడ్డని ఇచ్చేయండి ప్లీజ్. నా మీద దయ చూపించండి డాక్టర్ సార్, ప్లీజ్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు నీ బిడ్డ నా దగ్గర లేదని చెప్పి? ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నీకు కావాలంటే చెప్పు, నేను నీకు ఇంకొక బిడ్డనిస్తాను. బాగా ఆలోచించి నీ నిర్ణయాన్ని చెప్పు. నా బిడ్డ ఇవ్వండి, నీళ్ళు తాగండి. నా బిడ్డ ఇప్పుడు చెప్పండి, అతను ఎవరండి? అతని ముందు మీరెందుకు ఏడ్చారు? నా బిడ్డ బిడ్డ? మీరేమంటున్నారు? ఆయన డాక్టర్ శుక్ల. 3 రోజుల ముందు ఆయన హాస్పిటల్లోనే నాకు డెలివరీ అయ్యింది. నా దగ్గర డబ్బులు లేవు. నా బిడ్డని ఆయన ఇవ్వనంటున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే డబ్బులు ఇచ్చేసి బిడ్డను తీసుకెళ్ళమని చెప్తున్నారు. 2-3 సార్లు డబ్బులు తీసుకెళ్లాను. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే కరోనా వచ్చి నా బిడ్డ చనిపోయింది ఆయన చెప్తున్నారు. వాళ్లే కప్పెట్టేశారంట కూడా. నా బిడ్డకి అలా ఎలా అన్నయ్య అటు కోవిడ్ వస్తుంది? అది పుట్టేటప్పుడు చాలా బాగుందన్నయ్య, ఆరోగ్యంగా. ఒకవేళ కరోనా వచ్చినా కూడా నా దగ్గర చెప్పాలి కదా, కానీ నా దగ్గర చెప్పనే లేదు. తర్వాత దాన్ని కప్పెట్టేశారంట. నేను పోలీసుల దగ్గర కూడా వెళ్ళాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కోవిడ్ నుంచే చనిపోయింది అంటున్నారు. ఇంకా మేము ఏమీ చేయలేదని చెప్తున్నారు. కానీ నా మనసు ఏం చెప్తుందంటే నా బిడ్డ ఇంకా బతికుందని అనిపిస్తుంది. వీళ్ళందరూ అబద్ధమే చెప్తున్నారు. డాక్టర్, ఇన్స్పెక్టర్ అందరూ కూడా. నా బిడ్డను నాకు అప్పగించండి అన్నయ్య, ప్లీజ్. నా బిడ్డను అప్పగించండి. ఎంత డబ్బు? 10,000. జస్ట్ 10,000?
కేవలం 10,000 కోసం, ఆఫ్టర్ ఆల్ 10,000 కోసం ఒక బిడ్డని ఎలా ఉంచుకుంటాడు? నిజంగానే మీకు మీ బిడ్డ కావాలనుకుంటే నేను చెప్పింది చేస్తే చాలు. ప్లీజ్ అన్నయ్య, దయచేసి నా బిడ్డను అప్పగించండి. దానికోసం మీరు ఏం చేయమన్నా నేను చేస్తాను. ప్లీజ్ దయచేసి నా బిడ్డను నాకు ఇవ్వండి. ప్లీజ్ అన్నయ్య, నాకు ఇవ్వండి. మీరు చెప్పింది కరెక్టే డాక్టర్ గారు. నేను నా బిడ్డ గురించి ఆలోచించాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరే నాకు ఒక బిడ్డనివ్వండి ప్లీజ్. పర్వాలేదే, నా మాటలు నీకు ఇంత తొందరగా అర్థం అవుతాయి అనుకోలేదు. అయితే రండి, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? వెళ్దామా? Come on, darling. సార్, ఒక ఎమర్జెన్సీ. వైర్లెస్ లో ఒక న్యూస్ వచ్చింది. సిటీ హాస్పిటల్ డాక్టర్ ని ఎక్కడో దాచారంట. లొకేషన్? లొకేషన్ నా దగ్గర ఉంది. శివంగికి ఇన్ఫార్మ్ చేసావా? లేదు సార్, శివాని మేడంకి దీని తర్వాత చెప్పాలి. కమా. ఓకే సార్. శివంగి ఎక్కడున్నావు? సార్ నేను ఇప్పుడు గాంధీనగర్లో ఉన్నాను. శివంగి, ఒక బ్యాడ్ న్యూస్. ఏమైంది సార్? సిటీ హాస్పిటల్ డాక్టర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఓ మై గాడ్. నువ్వు ఒక పని చేయి, నీకు ఆ లొకేషన్ పంపుతాను. నువ్వు వెంటనే అక్కడికి వచ్చేయి, మేము కూడా అక్కడికి వస్తాం. ఓకే? ఓకే సార్. క్విక్. ఏయ్, ఈ కట్లిప్పవే. ఈ కట్లిప్పు. ఇప్పు, నన్ను విడిచిపెట్టు. కట్లు విప్పు. చూస్తావేంటి అలాగా? కట్లు విప్పు. ఇలా చూడు, నువ్వు చేసేదేం బాలేదు. కట్లు విప్పు. నేను చెప్తున్నాగా, నన్ను విడిచిపెట్టు, లేదంటే నిన్ను ఊరికే విడిచిపెట్టను. మర్యాదగా చెప్తున్నాను, నన్ను విడిచిపెట్టు. ఇలా చూడు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నన్ను విడిచిపెట్టవే. నన్ను వదలమని చెప్తున్నా కదా. ఈ కట్లు విప్పు. ఏయ్, నిన్ను విడిచిపెట్టనే. నన్ను అసలు ఎందుకు కట్టిపడేసావు? చెప్పు, నువ్వెవతివే? నా గురించి నీకు తెలీదు? నువ్వెవరు? నన్ను ఇక్కడ ఎందుకు కట్టిపడేసావో చెప్పు. ఏరా డాక్టర్, నా గురించి రోజు న్యూస్లో వస్తోంది, పత్రికలో కూడా వస్తోంది. అయినా నన్ను గుర్తుపట్టలేదా? ఆ సీరియల్ కిల్లర్ నువ్వేనా? చెప్పు. లేదు, సీరియల్ కిల్లర్ లక్ష్మి. నీకు నీకు అసలేం కావాలి? నాకు కావాల్సింది నువ్విస్తావా? నీకేం కావాలన్నా ఇస్తాను. నన్ను విడిచిపెట్టు ప్లీజ్. నన్ను విడిచిపెట్టు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. నీ పిల్లలు మాత్రమే పిల్లలా? కొన్ని మిగతా వాళ్ళ పిల్లలు? నిన్ను చూడు, ఈమెను ఒకసారి చూడు. ఈమె బిడ్డ ఎక్కడా? అడిగేది నిన్నే, చెప్పురా. చెప్తా, అన్నీ నేను చెప్పేస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు. మేము డాక్టర్లమే కాదు, చాలా క్రూరమైన వాళ్ళం. మేము కరోనా డెత్ అని చెప్పి పేషెంట్ యొక్క బాడీ పార్ట్స్ అన్నీ అమ్మేస్తాము. మేము పేషెంట్ బాడీ పార్ట్స్ అన్నీ తీసి తర్వాత వాటిని మంచి రేటుకి సప్లై చేస్తాము.
అలాంటి నువ్వు నా బిడ్డని చెప్పు. నా బిడ్డ ఎక్కడుంది చెప్పు. నా బిడ్డ ఎక్కడుంది చెప్పు. నేను నా క్లయింట్కి 2 లక్షలకి నీ బిడ్డని అమ్మేశాను. ఈమె బిడ్డని ఎందుకని అమ్మావు? అది యాక్చువల్లీ వాళ్ళకి పిల్లలు లేరు, అందుకే వాళ్ళకి అమ్మేశాను. అలాగా? అయితే ఇప్పుడు ఫోన్ చేసి ఈమె బిడ్డను జాగ్రత్తగా ఇంట్లో చేర్చమని చెప్పు. అర్థమైందా? చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. సరే అమ్మా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. మీ బిడ్డ జాగ్రత్తగా ఇంటికొచ్చి చేరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. కానీ నా బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చేస్తుంది కదా? హా, నా మీద నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా వస్తుంది. తీసుకో, మాట్లాడు. నీ హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పు ఆ బిడ్డని జాగ్రత్తగా ఇంటికి చేర్చమని. హలో హలో, మనం 3 రోజులకు ముందు ఒక పిల్లాన్ని అమ్మాం కదా, ఆ పిల్లాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చేయండి. కథ చాలా అందంగా చెప్పా. అవును సార్, అవును. అమ్మా! యు బ్లడీ ఫూల్. పోలీసు వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకున్నావా? బెలూన్స్ కొంటారా? బెలూన్స్, రంగురంగుల బెలూన్స్. బెలూన్స్ కొంటారా? బెలూన్స్, రంగురంగుల బెలూన్స్ ఉన్నాయండి. సార్, ఒక బెలూన్ కొనండి సార్, ప్లీజ్ సార్. 2 రోజులుగా ఏమీ తినలేదు. ఒక బెలూన్ కొనండి సార్, మీకు పుణ్యం ఉంటుంది, ప్లీజ్. సార్, ఇక పైన నేను ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళను సార్. దయచేసి నన్ను మీ దగ్గరే ఉంచుకోండి సార్. మీ దగ్గర ఉంటూ మీ ఇంటి పనులన్నీ నేను చేస్తాను సార్.